ఎంత డైహెడ్ ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే టు బి ఫ్రాంక్ లుక్స్ అయితే చాలా వేడిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా 59 సెకండ్స్ దగ్గర ఒక అమేజింగ్ డీటెయిల్ అయితే నోటీస్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గర్ దెన్ త్రిబుల్ ఆర్. వీళ్ళది పేరుకే స్పై యూనివర్స్, కానీ స్పై కొందాల్సిన ఒక లక్షణాలు కూడా హీరోలు కొన్నాం అనమాట. అదే మ్యాజిక్. నాకెందుకో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అయితే గట్టిగా అనిపిస్తుంది. ఇంకా ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ గారు కలిసి ఒక సాంగ్ అయితే ఉందంటున్నారు. అది కానీ నిజమైతే మాత్రం ర్యాంప్ వేస్తుంది. అండ్ చెప్పాలంటే ఏదోలా ఉంది, కానీ హృతిక్ రోషన్ అండ్ తారక్ గారు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు హృతిక్ గారు మాత్రం క్లియర్ గా డామినేట్ చేస్తున్నాడు. చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోల్ట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఇంకా టీజర్ యొక్క బ్రేక్ డౌన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే ఈ టీజర్ లో బ్రేక్ డౌన్ చేసే అంత స్టఫ్ అయితే ఏం లేదు అక్కడ. కొత్త కమర్షియల్ ఫార్మాట్ లో దించిపడుతూ పేరు అంతే. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎన్టీఆర్ గారు బర్త్డే కావడంతో ఎన్టీఆర్ గారు కొంచెం ఎక్కువగా స్క్రీన్ టైం అయితే ఇచ్చారు టీజర్ లో. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ కాబట్టి మూవీలో కూడా మనం ఇంతే సమానంగా రన్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అబ్బా, మీరు ఎంత వీలైనా సరే లుక్స్ మాత్రం చాలా వీడ్ గా ఉన్నాయి. అది ఒక పక్క బాగున్నట్టు దూరంలో చూస్తే బాగానే ఉంది, కానీ క్లోజర్ ఫ్లాట్ లో వచ్చినట్టు మాత్రం అబ్బా అసలు తట్టుకోలేకపోతున్నాము. సో ఇంక మనం లుక్స్ గురించి పక్కన పెట్టేస్తే ఇంకా మెయిన్ గా మన ఎన్టీఆర్ గారు ఇందులో మెయిన్ లీడా లేదా ఒక యాంటోనిస్ట్ అనేది ఇప్పుడు చూద్దాము. దీనిలో ఫస్ట్ మనం టీజర్ స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేసినట్టయితే కబీర్ ఇప్పటి వరకు నువ్వు ది బెస్ట్ స్పై ఏజెంట్ వి, బట్ ఇప్పుడు కాదని చెప్తాడు. దీన్ని చూస్తుంటే మాత్రం క్లియర్ గా ఒక యాంటోనిస్ట్ వైబ్స్ అయితే వస్తున్నాయి. కానీ మీరు టీజర్ లో అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్టీఆర్ కి బేబత్సమైన ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి. మన హృతిక్ గారికి ఎంత స్క్రీన్ టైం అయితే ఉందో మన ఎన్టీఆర్ గారికి అంతే స్క్రీన్ టైం ఉందన్నమాట టీజర్ లో. మేబీ ఇది బర్త్డే కోసం అలా చేస్తారా, లేదంటే మూవీలో కూడా ఇదే విధంగా ఉంటుందా అనేది మనం ముందు చూడాలి. ఒకవేళ రూమర్స్ ప్రకారం మన ఎన్టీఆర్ గారు నిజంగా ఒక యాంటోనిస్ట్ క్యారెక్టర్ గాని ప్లే చేస్తుంటే మాత్రం థియేటర్స్ తగలబడిపోతాయి. దాట్స్ ఫర్ షూర్. ఎన్టీఆర్ గారు చేసే యాక్టింగ్ కి ఇలాంటి ఒక విలన్ రోల్ గాని పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జైలో కుశాలనే మన తారక్ గారు రావణ్ రోల్ వేసినప్పుడు ఒక్కొక్కటికి పోనకాలు వచ్చేసాయి. అదే ఒక ఫుల్ లెంత్ ఒక పక్క మాస్ కమర్షియల్ విలన్ రోల్ అంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇట్ ఈస్ ద వన్ సైడ్ ఆఫ్ ద క్యాన్. బట్ అదర్ సైడ్ చూసుకుంటే, అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ కూడా, మేబీ ఇది ఒక రివెంజ్ డ్రామా లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పోర్షన్ లో మన తారక్ గారు హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటారు. కళల్లో ఆ యొక్క రివెంజ్ తీసుకోవాలనే కసిని అయితే మనం చూడొచ్చు. దీన్ని బట్టి నాకేమి అనిపిస్తుందంటే ఇట్స్ జస్ట్ ఒపీనియన్ అనుకోండి అంతే. మన కబీర్ తను చేసే ఆ యొక్క ఆపరేషన్స్ లో ఏమైనా మిస్ఫైర్ అయ్యి మన ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కి ఆర్ వాట్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఎవరో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే చనిపోవడం లేదా ఇంకేమన్నా జరుగుండొచ్చు. సో దానికి రివెంజ్ గా మన కబీర్ మీద అయితే ఎలా అటాచ్ చేసి తనను అడ్డుకోవాలని అయితే ప్రయత్నిస్తుంటాడేమో మరి. సో అలా మన విలన్ గ్యాంగ్స్ తో చేరి ఎన్టీఆర్ కూడా ఒక యాంటోనిస్ట్ గా మారే ఛాన్స్ కూడా ఉంది. సో నేను చెప్పిన దాన్ని జస్టిఫై చేస్తూ ఇంకా ఈ టీజర్ లో ఒక డైలాగ్ అయితే గమనించవచ్చు. ఇప్పటి వరకు నా గురించి నీకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటాం అంటాడు కదా. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటా. వీళ్ళిద్దరి మధ్య పాస్ట్ లో ఏదో ఒక సిచ్యువేషన్ అయితే జరుగుంటది. సో అందుకని దానికి రివెంజ్ గా ఎన్టీఆర్ గారు అన్న ప్లాన్ చేసి ఉండొచ్చు. మేబీ క్లైమాక్స్ లో కబీర్ది కూడా ఏం తప్పులేదు, ఇట్స్ జస్ట్ బై మిస్టేక్ అని ఒక సింపుల్ లైన్ తో కొట్టేసి మన ఎన్టీఆర్ కూడా హీరో లాగైతే మారిపోవచ్చు. తర్వాత మళ్ళీ స్టాండర్డ్ అనే మూవీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ వేర్ ఆఫ్ యూనివర్స్ లో. దీని పద్ధతి సీరియస్ గా తీసుకోవద్దు, జస్ట్ మై ఒపీనియన్ చెప్పాను కదా, జస్ట్ మై వ్యూ అంతా ఇది. ఇంకా వీడియో స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఈ టీజర్ లో చెప్పుకున్నంత డీటెయిల్స్ అయితే ఏం లేవు టు బి ఫ్రాంక్. అండ్ 59 సెకండ్స్ దగ్గర ఒక అమేజింగ్ డీటెయిల్ ఉందని చెప్పాను కదా, హియర్ ఇట్ ఈస్. అండ్ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఈ డీటెయిల్ చూసిన తర్వాత కింద కామెంట్ అయితే వేసుకోవద్దు, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇక్కడ గుంట మంచి పొంగు మీద ఉంది. చిరునవ్వు మీ నడక వావ్ నైస్. సో అదనమాట అమేజింగ్ డీటెయిల్ అయితే. ఇంకా యాజ్ గా మన కబీర్ కి అయితే మంచిలో కొట్టుకోవడం ఇష్టం కాబట్టి సేమ్ ఈ సినిమాలో కూడా లాస్ట్ లో మంచిలో అయితే ఇద్దరు ఫైనల్ సీక్వెన్స్ అయితే జరుగుతుంది. సో అది ఇంకా టీజర్ మీద యొక్క బ్రేక్ డౌన్ అనుకోవచ్చు, మై వ్యూ అనుకోవచ్చు, మై పర్స్పెక్టివ్ అనుకోవచ్చు ఇది. అండ్ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గర్ దెన్ త్రిబుల్ ఆర్. దాట్స్ ఫర్ షూర్ మ్యాన్, దాట్స్ ఫర్ షూర్. ఇంకా టీజర్ చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, వార్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న హీరోయిన్ ఎక్కడ ఉందో ఇక్కడ కనిపించలేదు. మేబీ మన ఎన్టీఆర్ ఏమన్నా లేపేస్తుంటాడేమో, ఉండొచ్చు. దీన్ని ఒక హృతిక్ రోషన్ గారి మూవీ లాగైతే చూడండి, లైక్ వార్ లాగా. మళ్ళీ ఎన్టీఆర్ మూవీ అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం ఇవన్నీ ఎందుకు చెప్పండి. సో బెటర్ ఒక కేమియో రోల్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తే మూవీకి వెళ్ళడం బెటర్. సో అదనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం
ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి పడి ఉంటుంది అలా అండ్ స్టే ట్యూన్